తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత కవి, విమర్శకుడు డాక్టర్ రాధేయ గారు. నమస్కారం అండి డాక్టర్ రాధేయ గారు. నమస్తే అండి. మనము మీ కవిత్వము, మీ సాహిత్య కార్యకలాపాల గురించి తీవ్రంగా అంటే సీరియస్గా చర్చించే కన్నా ముందు మీ కుటుంబ నేపథ్యము, మీ బాల్యము, బాల్యానుభవాలు, ఏ రకంగా మీ అనుభవాలు మిమ్మల్ని సృజనాత్మక కవిగా మలిచాయి వివరిస్తారా? ప్రధానంగా నేను కడప జిల్లాలో ముద్దనూరు మండలంలో యామవరం అనేటువంటి ఒక గ్రామంలో ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం, చేనేత కుటుంబంలోంచి వచ్చాను. మా అమ్మ నాన్నలు మొదట చేనేత కార్మికులు. మా నాన్న ఉమ్మడిశెట్టి గంగిశెట్టి, మా అమ్మ శ్రీమతి నాగమ్మ గారు. మీ అసలు పేరండి? మేము 5 మంది అన్నదమ్ములం, అందులో 4వ వాడిని నేను. తర్వాత నా చెల్లెళ్ళు. మేము అందరం కూడా అంటే కడప జిల్లా ఈ పేర్ల వ్యవస్థలో ఎక్కువగా శైవ సంప్రదాయం ఎక్కువగా ఉండేది. అంటే అక్కడ సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సుబ్బమ్మ, వెంకట సుబ్బయ్య ఇటువంటి పేర్లన్నీ వస్తాయి. ఆ నేపథ్యంలో మా నాన్నగారు కూడా మా అన్నగారు పెద్ద సుబ్బరాయుడు, రామసుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు అట్లా ఒక వరుసగా పేర్లు పెట్టారు. నా దగ్గరికి వచ్చే తలికల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి పెద్ద మనిషి, ఒక మేధావి పేరు నన్ను సెలెక్ట్ చేసుకొని నారాయణ సుబ్బన్న అనే పేరు పెట్టారు. సరే, నాకు చిన్నప్పటి నుంచి ప్రకృతి మీద మంచి ఇష్టము. ఎప్పుడు ప్రకృతిని అనుసరిస్తూ ఉండేవాడిని. తర్వాత మా అమ్మ ఎప్పుడు చేనేత కుటుంబమే కాబట్టి మాది ఆమె మగ్గం నేస్తూ ఉండేది. మా నాన్న కొంతకాలం మగ్గం నేసాడట. తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల అది వదిలేసి చిన్నగా వ్యాపారం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోంచి మేము 5 మంది అన్నదమ్ములము ఆ మగ్గం యొక్క అంటే ఆ జీవన నేపథ్యంలోంచి మేము పెరిగిన వాళ్ళమే అయినప్పటికీ ఆ వృత్తితో మాకు సంబంధాలు మా తల్లిదండ్రుల వరకే ఉండిపోయాయి. తర్వాత మేము వాటిని ప్రత్యక్షంగా చూసేవాళ్ళము. తర్వాత వాటికి అనువైనటువంటి చిన్న చిన్న పనులు కూడా చేసేవాళ్ళం. కష్టపడి చదువుకున్నాం. మా నాన్న ఉద్దేశం ఏమిటంటే ఈ చేనేత వృత్తి మనం బ్రతికినన్నాళ్ళు కూడా ఇది ఊడుపెట్టని పరిస్థితి, ఎప్పుడైనా కూడా చదివే మీకు ఆధారం అనే ఉద్దేశంతో మమ్మల్ని 5 మందిని చదివించాడు. అందరూ ఉద్యోగస్తులమయ్యాం. నేను హై స్కూల్ స్టేజ్లో అంటే 10th క్లాస్ స్టేజ్లో నుంచి నాకు సాహిత్యం పట్ల ఎక్కువగా మమకారం ఉండేది. చిన్న చిన్న గేయాలు, పాటలు ఇలా రాసుకుంటూ ఉండేవాడిని. ఈ నేపథ్యంలోంచి నేను అంటే మా పూర్వ వారసులు కానీ పూర్వీకులు కానీ ఎవరు కూడా సాహిత్య సంబంధమైన వాళ్ళు ఏం కాదు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కాదు. మా తండ్రి గారేమో 5వ తరగతి వరకు చదువుకున్నారు ఆ రోజు వీధి బడిలో. ఆయన కొంచెము ప్రజాస్వామ్య భావనలో ఉన్నవాడు. తర్వాత ఆయన శతకాలు అంటే వేమన శతకం, భాస్కర శతకం, సుమతి శతకాలు వంటివన్నీ వ్యాఖ్యానం నాకు చెప్పేవాడు. వాటి మీద నాకు అట్లా ఆ విధంగా ఆసక్తి కలిగిందని చెప్పవచ్చు. ఒక విధంగా ఆయన నేర్పించిన సంస్కారంగా నేను భావిస్తున్నాను. ఆయన గొప్ప పండితుడు కాకపోవచ్చు. ఈ నేపథ్యంలోంచి నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మళ్ళా ఎక్కువ చదువు అంటే మా కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని అనుసరించి మేము కళాశాల స్థాయిలో లేదా యూనివర్సిటీ స్థాయిలో చదువుకునే స్తోమత మాకు లేదు. కాబట్టి ముందుగా ఒక ఉపాధ్యాయునికి కావలసిన అర్హతలు అవి ప్రోధి చేసుకొని వాటిని నేను బీఈడి కళాశాల నెల్లూరులో చేరాను. చేరిన తర్వాత అక్కడ నాకు ఇష్టమైన కవి శ్రీశ్రీ గారిని కలిశాను ఒక సభకు. ఆయనతో మాట్లాడాను. ఆయన నాతో ఎక్కువ మాట్లాడలేదు కానీ నా భుజం తట్టి నా కవిత్వాన్ని నన్ను ప్రోత్సహించారు. తర్వాత అక్కడే నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితోనూ, గొప్ప గొప్ప పండితులు జగ్గయ్య గారితోనూ అక్కడ కలిసేవాడిని. ఆ విధంగా సాహిత్యాన్ని నేను రాసుకుంటూ అప్పుడప్పుడు పోయాను. 1972లో నా మొట్టమొదటి కవిత ఇదా నవభారతం అనేటువంటి ఒక కవిత జగిత్యాల నుంచి వెలువడేటువంటి ఒక చిన్న పత్రిక, దాని సాహితీ మిత్ర దీప్తిలో ప్రచురింపబడింది. అది నాకు కొంత మంచి ఉత్సాహాన్ని ఇప్పింది. అంతవరకు నేను నారాయణ సుబ్బన్న అనేది నా షార్ట్ కట్గా విఎన్ సుబ్బన్న మారిపోయింది స్కూల్ రికార్డ్స్లో. తర్వాత నేను రాధే అనే పేరును మార్చుకున్నాను.
అది మార్చుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ కలం పేర్లతో ఎక్కువ విరసం కవులు వీళ్ళంతా ఆ ప్రభావంతో రాసేవారు. కాబట్టి నాకు కూడా ఇది ఉంటే బాగుంటుంది మిత్రుల సలహా ప్రకారం ఏదేదో నాకు దానికి అర్థం తెలియకపోయినా ఏదో 3 అక్షరాలు ముద్దుగా ఉంటాయని రాధే అనే పేరుతో నేను ప్రారంభించాను. కారణాలు ఏమీ లేవు, కానీ తర్వాత అప్పుడు చిన్న వయసు కదా, నాకు అంత పెద్దగా వాటి గురించి విశ్లేషణ కూడా తెలియదు. అంటే 20-21 వయసులో ఆ పేరు పెట్టు తర్వాత ఆ పేరే బాగా నాకు ముందుకు తీసుకొని పోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పేరున్న వాళ్ళు ఎవరు నాకు కనిపించడం లేదు. సరే, ఇంకా ఇప్పుడు నేనేమిటంటే ఒక్క స్కూల్లో అంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ నేను పనిచేసే చోట కూడా రాధే సారని అంటారు, కానీ లేకపోతే నా సబ్జెక్ట్ తెలుగు సార్ అని అట్లా పిలిచేవాళ్ళు అనమాట. నా ఒరిజినల్ నేమ్ ఎవరికి తెలియదు ఆ కాలేజీ పట్టికలో తప్ప. ఇలా సాగిపోయింది నా సాహిత్య జీవితం. ఇంకా అలా 72లో నా తొలి కవిత ఇదా నవభారత్ అనే కవితతో నాకు ప్రారంభమైంది సాహిత్య జీవితం. ఆ రోజుల్లో 1975లో నేను నిరుద్యోగిగా ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే విజయవాడలో సాంస్కృతిక సమాఖ్య యువ సాహితీ వికాస వేదిక అనే ఒక సంస్థ ప్రారంభించింది. అంటే యువకులందరూ కూడా సాహిత్యం పైన మక్కువ ఉన్నటువంటి యువకులందరూ కూడా అందులో సభ్యులుగా చేరారు. ఆ దశలో నేను, అప్పట్లో ఎస్వి సత్యనారాయణ గారు, కొల్లూరి గారు, తర్వాత ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఆ తోటి ఇప్పుడు ప్రసిద్ధులైన వాళ్ళందరూ కూడా అప్పుడు సభ్యులు. అప్పుడు మాకందరికి కూడా ఒక లీడర్గా మమ్మల్ని లీడ్ చేసేవారు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు. అక్కడ మేము కవిత్వం పట్ల శిక్షణ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మెలకువలు, కుందుర్తి గారితో పరిచయము, ఆయనతో కలిసి మాట్లాడము, సాహిత్యము, వచన కవిత్వం పట్ల ఆయన అనేక సలహాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆయన దగ్గర చదివాను, ఆయన నేర్చుకున్నాను. తర్వాత అద్దేపల్లి గారు కూడా కవిత, శిల్పము వీటి పట్ల నాకు బాగా బోధించేవాళ్ళు. ఇట్లా ప్రారంభమైనటువంటి నా సాహిత్య జీవితం నిదానంగా 1978లో మొట్టమొదటి కవితా సంపుటి మరో ప్రపంచం కోసం అనేది సమాఖ్య ప్రచురణగా వెలువడింది. సమాఖ్య ప్రచురణ అంటే ఆ సాంస్కృతిక సమాఖ్య వాళ్ళు వెలువరించారు. అప్పుడు ఆ పుస్తకం నాకు రచయితగా, కవిగా ఒక ఉనికి, రాధే అనే అతను కవిత్వం రాస్తాడు అనేటువంటి ఒక ఉనికిని నాకు ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా అంతటితో నేను వెనక్కి తిరిగి చూడలేదు. అలాగే నేను ముందడుగు వేస్తూ నాకు ఆర్థిక పరిస్థితులు పెద్దగా అనుగుణంగా లేకపోయినప్పటికీ, నిరుద్యోగంగా ఉన్నప్పటికీ నేను రాష్ట్రం అంతా తిరగడం ప్రారంభించాను. ఎక్కడ ఏ చిన్న సమావేశం జరిగినా అక్కడికి పోవడం, నాదైన వారిని వినిపించడం ఇలా జరిగేది. అప్పట్లో నా ఈ మరో ప్రపంచం కోసం అనేటువంటి పుస్తకం మీద మంచి సమీక్షలు వచ్చాయి. తర్వాత అప్పుడు భారతిలో కూడా సమీక్షలు వచ్చాయి. ప్రముఖులు కూడా ఆ పుస్తకాన్ని బాగా మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా నన్ను ముందుకు నడిపించాయి. తర్వాత 1982లో దివ్య దృష్టి అనేటువంటి మరొక పెద్ద కవితా సంపుటిని ప్రచురింపడం చేయడం జరిగింది. అది ఆ రోజుల్లో దానికి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు ముందు మాట రాశారు. అది విజయవాడలోనే ఆవిష్కారం జరిగింది. అప్పుడే నాకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తొలి రోజుల్లో అంటే నా ఉద్యోగం ఎక్కడ, కడప జిల్లాలో కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు అనేటువంటి ఒక గ్రామానికి హై స్కూల్కు నన్ను మొట్టమొదట హిందీ పండితుడిగా అక్కడ అపాయింట్ చేశారు. ఆ ఊరి ప్రత్యేకత గురించి చెప్పాలి. మన మొట్టమొదటి తెలుగు శాసనము పుట్టిన ఊరు ఎర్రగుడిపాడు. క్రీస్తు శకం 575లో అక్కడ ఎరుకల ముత్తురాజు అనేటువంటి ఒక రాజు వేయించిన తెలుగు శాసనం అది అక్కడ ఉంది. అది ఇప్పుడు అక్కడ లేదనుకోండి, ఇక్కడ మద్రాసుకు తరలించారని చెప్పి అటువంటి ఊరిలో నేను అడుగుపెట్టడం నాకు చాలా గర్వంగా నేను భావించాను. అక్కడ నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. 82లో నేను ఉద్యోగానికి అక్కడ చేరి నా దివ్య దృష్టి అనే కవితా సంపుటికి ఉత్తమ కవితా సంపుటిగా ఎంపికైంది. మీరు వచ్చి మా పురస్కారం అందుకోండి అని ఇక్కడ ఒక సంస్థ వనపర్తి ఒక సాహిత్య వేదిక వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే నేను ఉద్యోగం చేరిన మరుసటి రోజు నుంచి ఆ సభకు పోయి అక్కడ రాజదర్బారు, ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రస్తుతం జరుగుతుంది, అక్కడ పెద్ద మహాసభ జరిపి, సాహిత్య సభ జరిపి నన్ను సత్కరించడం జరిగింది. ఆ సభలో గడియారం రామకృష్ణ శాస్త్రి వంటి వాళ్ళు ఆ సభలో ఆనాడు పాల్గొన్నారు. తర్వాత అదే పుస్తకానికి మళ్ళీ తెలంగాణ నుంచి వరంగల్ సాహితీ మిత్రులు ఉత్తమ కవిత సంపుటిగా ఎంపిక చేసి నన్ను వరంగల్కి ఆహ్వానిస్తే వరంగల్కి వెళ్ళాను. అక్కడ కాళోజీ నారాయణరావు ముఖ్య అతిథిగా రావాల్సిన సభకు ఆ రోజు ఆయన రాలేకపోయారు. కాళోజీ రామేశ్వరరావు అని వాళ్ళ సోదరులు ఆనాటి సభకు వచ్చారు. సరే, అక్కడ నాకు అవార్డు ప్రదానం జరిగింది. ఇలా
రెండవ పుస్తకము నాకు మొదటి పుస్తకానికి ఉన్న ఒక కవిగా నా ఉనికి ప్రారంభమైతే రెండవ పుస్తకానికి నాకు కొంచెం కవిగా ప్రతిష్ట మొదలైంది. ఇంకా అంతటితో నేను ఇంకా అప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నాను, నేను కవిత్వం రాయడం కంటే కవిత్వం రాస్తూనే సాటి కవిని కవిత్వాన్ని గౌరవించాలనే ఆలోచన నాకు మొదలైంది. కానీ నేను ఎలా చేయగలను? పెద్దగా ఆర్థిక స్తోమత లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆలోచన చేస్తూ నా మనసులో ఉండిపోయింది, నేను ఒక అవార్డును స్థాపించాలి, మా అవార్డును ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ కవిని సత్కరించాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. సరే, ఆ రోజు నేను అప్పుడే 79లో నాకు పెళ్ళయింది. చిన్న కుటుంబం, ఆ ఊరిలో ఆ పల్లెటూరిలో కాపురం. ఏదో సంసారాన్ని పొదుపు చేసుకుంటూ సాహిత్య సేవ చేయాలనేటువంటి ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచనతో అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఈ మధ్యలో 1983లో శ్రీశ్రీ గారు మరణించారు. నేను శ్రీశ్రీ మీద నాకు చాలా అభిమానం అంటే వీరాభిమానం. ఆయన స్ఫూర్తితోనే నేను మొట్టమొదట ఆయన మహాప్రస్థానం చదివినటువంటి ఒక ఉద్వేగంలోంచి మరో ప్రపంచం కోసం అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. తర్వాత ఆయన ఖడ్గ సృష్టి బాగా నన్ను కదిలించిన తర్వాత దివ్య దృష్టి అనేటువంటి పుస్తకం రాయడం కూడా ఆ నేపథ్యంగా తర్వాత ఆయన చనిపోయినటువంటి ఆ సన్నివేశాన్ని తలుచుకొని ఆయనకు నివాళిగా జ్వలనం అనేటువంటి ఓ కవితా సంపుటిని తెచ్చాను 83లో. తర్వాత ఇంకా మళ్ళీ నా మనసులో మెదులుతూ ఉంది, నేను ఏమైనా కవులకు చేయగలనా, కవిత్వం రాస్తూ కవులను ఎలా ప్రోత్సహించాలా అనేటువంటి ఆలోచన నాకు మనసులో మెదులుతూనే ఉంది. తర్వాత 1986లో అంటే శ్రీశ్రీ ప్రభావం నుంచి క్రమంగా బయటపడి నాదైన శైలిని నిర్మించుకోవడానికి నేను ఆలోచన చేశాను. అంటే ఆయన ప్రభావం నా మీద పనిచేయచ్చు, కానీ ఆయన శైలితో నేను మమేకం కాకుండా నాదైన శైలిని నేను నిర్మించుకోవాలన్న ఆలోచనతో అప్పుడు తుఫాను ముందటి ప్రశాంతి అనేటువంటి ఒక సరికొత్త శీర్షికతో మరొక పుస్తకం వేశాను. ఆ పుస్తకం కూడా అవార్డుకు ఎన్నికై నాకు పురస్కారాన్ని తెచ్చిపోయి ఇంకా ఆడికి 86 మళ్ళీ నాకు ఈ ఆలోచన, అంటే అవార్డు కవులను సత్కరించాలా, ఎలా చేయాలా. అప్పుడు నా జీతము 810 రూపాయలు, ఇంకా 1000 రూపాయలు కూడా చేరుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను సాహిత్య సేవ చేయడానికి అనువైనటువంటి ఆర్థిక పరిస్థితి నాకు ఏర్పడలేదు. సరే, ఏమైనా సరే అనే ఉద్దేశంతో 1988లో తొలిసారిగా మా ఇంటి పేరుతోనే ఉమ్మడి శెట్టి అనేది మా ఇంటి పేరు, ఆ ఇంటి పేరుతోనే ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు అని ఒక అంకురార్పణ చేసుకున్నాను. అంటే ప్రతి ఏటా ఒక ఉత్తమ కవిని, ఆ కవి రాసినటువంటి కవితా సంపుటిని న్యాయ నిర్ణేతల ద్వారా ఎంపిక చేయించి ఆ ఉత్తమ కవిని ఆహ్వానించి అతని ఈ అవార్డుతో సత్కరించాలా అన్నటువంటి ఒక ధ్యేయం. ఈ ధ్యేయానికి నాకు బాగా పూనిక కలిగినటువంటి శ్రీశ్రీ వాక్యాలు, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని నేను మరణం చేసుకున్నాను. నేను సైతం కవిగా పలాని మంచి పని చేశాను, పలాని కవిని నేను సత్కరించాను, సాటి కవిలో ఆనందాన్ని అంటే ఉత్తమ కవిత్వాన్ని ప్రోత్సహించాలనే తపనతో నేనున్నానని చెప్పడానికి అవార్డును స్థాపించాను. సరే, అట్లా మొదలైనటువంటి ఈ అవార్డు మొట్టమొదటిసారిగా మా సొంత ఊరు దగ్గర మండల కేంద్రం ముద్దనూరు అని, ఆ మండల కేంద్రంలో నేను అవార్డు ప్రధానోత్సవ సభ అక్కడ ఆ రోజు స్థానిక మంత్రి, తర్వాత శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి సాహితీ ప్రియులందరూ వచ్చి అది భారీ బహిరంగ సభగా మారింది. తొలి అవార్డు సౌభాగ్య, హైదరాబాద్కు చెందినటువంటి ఒక ప్రముఖ కవి సౌభాగ్యకు ఆయన రాసిన కృత్యాద్యవస్థ అనేటువంటి ఆ కవితా సంపుటికి అవార్డు ప్రదానం చేశాము. సభ బాగా జరిగింది. ఆ మొదటి సభతో నాలో ఉత్సాహం మరింత పెరిగింది. నన్ను ఆ అవార్డును మరింత స్ఫూర్తిగా ముందుకు పోగాను. నాకు చిన్న సందేహం, మీరు ఒక ఉత్తమ కవిత నిర్ణయించడానికి ఏమైనా ప్రామాణికాలు నిర్ణయించుకున్నారు? అంటే పలానా సంవత్సరంలో వచ్చిన పుస్తకాలు, కవితా సంపుటాలు మాకు పంపించాలా అనేటువంటి ఒక ప్రకటన ఇస్తాను. ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత ఆ పుస్తకాలన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత 3 ప్రాంతాలకు చెందినటువంటి గొప్ప సాహితీవేత్తలు కావచ్చు, సాహితీ విమర్శకులు కావచ్చు, వాళ్లకు ఈ పుస్తకాలు డివైడ్ చేసి 3 సెట్లుగా డివైడ్ చేసి వాళ్ళకు పంపడం జరుగుతుంది. వాళ్ళు వాటిని ఒక నెల రోజులు బాగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో 3 పుస్తకాలను సూచిస్తారు. 3 9 పుస్తకాలు సూచిస్తే అందులో ప్రథమ ప్రాధాన్యత దేనికైతే వర్తిస్తుందో ఆ పుస్తకాన్ని అవార్డుకి ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే 3 మధ్య ఏకాభిప్రాయం కుదరక 3 9 వేర్వేరు పుస్తకాలు సూచించేటువంటి
పరిస్థితి వస్తే ఎలా? పరిస్థితి రాలేదు, కానీ 1-2 సార్లు వచ్చినప్పుడు మళ్ళా 4వ అభిప్రాయం కోరడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒకసారి నేను కూడా చొరవ తీసుకొని వాటిని మళ్ళీ నేను పునః పరిశీలిస్తాను. నా వరకు రాకుండా మళ్ళీ వాళ్ళని అడుగుతాను, ఇలా ఉంది సార్, ఈ టై అయింది, ఇప్పుడు ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటే మళ్ళీ వాళ్ళు టైం తీసుకొని చదివి మళ్ళీ తమ అభిప్రాయం ప్రకటించినప్పుడు అప్పుడు ఏకాభిప్రాయం కుదిరి అలా అట్లాంటి సన్నివేశాలు ఈ 30 ఏళ్లలో నాకు ఒక 2-3 సార్లు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళనే అభిప్రాయం అడిగి వాళ్ళని పునః పరిశీలించమని చెప్పడం జరిగింది. నాకు మరొక సందేహం, మీరు స్వతహాగా కవి, మీరు ఇతర కవులకి అవార్డులు ఇవ్వడం ఇటువంటి ఈ ఒక అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వల్ల మీ సృజన దెబ్బతినే వీలుంది కదా. పైగా ఇతర కవులు మాకు అవార్డు రాలేదు, ఇవ్వలేదని ఆరోపణలు చేయడం వల్ల అది కూడా ఒక రకంగా కవిగా మీకు మనస్తాపం కలిగించడమే కాదు, మీ క్యారియర్ అభివృద్ధికి కూడా అడ్డుపడే వీలుంది కదా. అటువంటి పరిస్థితుల్లో ఎలా? అది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం నాదేమిటంటే, నేను మొదటగా కవిగా ప్రారంభమయ్యాను. కవిత్వం అంటే నాకు చాలా ఇష్టమనే ప్రాణం అనుకోండి. అటువంటి అప్పుడు నేను మధ్యలో ఈ అవార్డు పెట్టడం వల్ల నా కవిత్వ నిర్మాణానికి ఏమైనా అడ్డంకిగా మారుతుంది అని ఆలోచన చేశాను. కానీ నేను ఎప్పుడు కూడా ఏ వర్క్ చేసినా కూడా కవిత్వాన్ని దాటి నేను పోలేదు. అంటే నేను ఇచ్చే అవార్డు కూడా కవిత్వ ప్రక్రియే, నేను రాసేది కవిత్వమే. కాబట్టి వేరే ఇంకా అది పక్కదారి పట్టేదానికి ఉద్దేశం లేదు. పైగా ఏమిటంటే ఈ అవార్డు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడంటే ప్రాంతీయ భేదాలు వచ్చినాయి, కానీ దాదాపు 30 ఏళ్ల కిందట ఇంత సంకుచిత మనస్తత్వాలు రచయితల్లో లేవు. పైగా ఆ విమర్శలు అనేది ఎప్పుడూ ఉన్నాయిలేండి. వచ్చిన వాళ్ళు మా ప్రతి వాళ్ళు వచ్చిందంటారు, రాలేని వాళ్ళు ఆయనకి ఎందుకు ఇచ్చావు, మీకేమైనా వ్యక్తిగతమైనటువంటి లాలూచితనం ఏమైనా ఉందా లేవని అడిగిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అవార్డు ప్రకటించిన తొలి రోజుల్లో నన్ను వరుసగా తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను అందరి విమర్శలు తర్వాత ప్రశంసలు రెండు సమానంగానే స్వీకరిస్తూ ఇటీవల అంటే దాదాపు ఒక 10 ఏళ్ల వరకు నేను చాలా కష్టాలు అనుభవించాను. అందరూ విమర్శించే వాళ్ళే, అందరూ మాకు రాలేదనే వాళ్ళే, ఆయనకి ఎందుకు ఇచ్చావు అనేవాళ్ళే. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి చాలా నిరాశ కలిగేది. ఎందుకు ఇది పెట్టుకున్నాను, నేదేదో శుభ్రంగా కవిత్వం రాసుకోకుండా ఎందుకు ఇవంతా పెట్టుకున్నాను అని నేను చాలా బాధపడిన సందర్భాలు కూడా. అయినా కూడా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవటానికి ఇవన్నీ పనికిరావు అనుకొని ముందుకు పోయాను. తర్వాత ఒక 10 ఏళ్ల నుంచి ఇటువంటి విమర్శలు ఎవరు చేసే సాహసం నాకు చేయడం లేదు. ఎవరు చేయరు. ఉమ్మడిశెట్టి అవార్డు ప్రకటించారంటేనే అది ఒక వర్త్కు వచ్చింది, ఒక ఉత్తమ కవిత్వానికి వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయము ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా బలంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు మేము అవార్డు ప్రారంభించిన రోజుల్లో బలమైనటువంటి కవిత్వం తెలంగాణ ప్రాంతం నుంచి వస్తూ ఉంది. అందువల్ల అందుకేనేమో దాదాపు మేము ఇప్పుడు 29 మందికి అవార్డులు ఇస్తే ఒక 16-17 మంది తెలంగాణ కవులే ఉన్నారు. అంటే ఆనాడు కవిత్వం ఎంత బలమైనటువంటి పాత్ర తెలంగాణ ఉద్యమంలో పోషించిందో మనం తెలుసుకోవచ్చు. నాకు ఇంకొక సందేహం, మీరు అనౌన్స్మెంట్ ఇస్తారు, రచయితలు పంపిస్తారు, కానీ కొందరు రచయితలు అలసత్వంతో నేను పంపించడం ఏంటనో పంపించకపోవచ్చు, అలా ఉత్తమ కవితలు మిమ్మల్ని చేరకపోవచ్చు. సో దాన్ని ఎలా మీరు? అది కూడా కరెక్టే. ఎందుకంటే నా దగ్గరికి వచ్చినవి మాత్రమే ఉత్తమ కవిత్వం కాదు, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు పంపించడం. మీరన్నట్లు సరే కొంతమంది అలా పంపించడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు నేను ఒకే అభిప్రాయం పెట్టుకుని నా పరిధిలోకి నా పరిశీలనలోకి నా వద్దకు వచ్చిన పుస్తకాల్లోంటి మాత్రమే నేను కవిత్వాన్ని ఎన్నుకున్నానే తప్ప నేను పంపియని వాళ్ళకు ప్రకటిస్తే మాకు అది ఇష్టం లేదను మాకు అది తీసుకోవడం మళ్ళీ ఇవన్నీ ఎందుకు విమర్శలు. కాబట్టి నేను ఇదే ప్రామాణికంగా ఇదే బెస్ట్, ఈ సంవత్సరానికి ఇదే బెస్ట్ పోయిట్టే నేను చెప్పను. కానీ నాకు వచ్చినటువంటి ఆ పరిమితిలో ఈ పుస్తకాన్ని నేను మంచి కవిత్వంగా నేను ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక చిన్న డౌట్, చెప్పండి. మీకు ఏ కవైనా మీ దృష్టిలో ఉత్తమ కవిగా అనిపించి మీరు అవార్డుకి ఆయన పంపించకపోవడం వల్లనో లేక మీరు అవార్డు ఇవ్వని కవులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఏంటంటే నేను కొంతమంది కవులు పంపకపోయినా నాకు వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి మిత్రులు. అడిగేవాడిని, మీ పుస్తకాలు నాకు పంపండి, మా అవార్డుకు పంపండి, మీలాంటి వారికి అవార్డు వచ్చి నేను చాలా గర్వపడతానని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళతో బలవంతంగా పుస్తకాలు తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ న్యాయనేతల నిర్ణయం మేరకు వాళ్ళకు రాకపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా రాకపోయినప్పుడు నేను చాలా బాధపడి సరే అలా రాకపోయిన కొంతమంది నిందలు కూడా వేశారు. ఇదేంటండి నేను 10 ఏళ్లుగా పంపిస్తున్నా, మీరు మాకు అవార్డు ఇవ్వడం లేదు, కాబట్టి ఇంక నేను జీవితంలో మీకు పంపించను అని నన్ను అలిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళకు ఒకటి చెప్పారు, సరే ఇవి ఇంతవరకు నేను దీంట్లో జోక్యం కలిగించుకోలేదు, కాబట్టి న్యాయనేతల నిర్ణయాన్ని మాత్రమే గౌరవిస్తూ నేను ప్రకటిస్తూ వచ్చాను. వచ్చే సంవత్సరం మీరు నా మీద ఇలా అంటున్నారు, వచ్చే సంవత్సరం మిమ్మల్ని న్యాయనేతగా పెడతారు, మీరు అందులో భాగంగా మీరే చెయ్యండి అని అంటే ఆయన అలా కాదులేండి,
మీరు చేసే పద్ధతి ఏమో కరెక్ట్, కాకపోతే నాకు రాలేదు, నాకు మాత్రం ఆశగా ఉంది అందుకోవాలని అని ఆయన అన్నాడు. సరే, ఆయన అలా అన్న ఆయనకు ఇంతవరకు అవార్డు రాలేదు, కానీ ఆయనకు పుస్తకాలకు నేను అంటే ఆయన మొత్తం కవిత్వం పుస్తకాలన్నీ నా దగ్గర తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద వ్యాసం ఆయన కవితా విశ్లేషణ మీద రాశారు. అలా అంటే నేను ఎవరినైతే అభిమానిస్తుంటానో వాళ్ళకు రానప్పుడు నేను ఆ కవిత్వాన్ని ఏదో విధంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలా ప్రయత్నంలో భాగంగానే నేను ఆధునిక కవిత్వంలో వస్తు వైవిధ్య విశ్లేషణ అనేటువంటి ఒక 4 సిరీస్ అంటే పుస్తకాలుగా తెచ్చాను. అందులో ఒక్కొక్క పుస్తకంలో మంచి కవిత్వం రాసేటువంటి ఆ కవితలను వస్తువు వారిగా విభజించి కనీసం 4 పుస్తకాల్లో 1200 కవితలు నేను విశ్లేషించడం జరిగింది. ఇవన్నీ కూడా కవిత్వంలో భాగమే. నేను రాయడంలో అయితేనేమి, అవార్డు ఇవ్వడంలో అయితేనేమి, విమర్శ రాయడంలో అంత కవిత్వమే. మనం మీ కవితలు, వాటి నేపథ్యము, వాటి సృజన వెనకాల ఉన్నటువంటి నేపథ్యము, వాటిలో మీరు చూపించిన చమత్కారాల గురించి మనం చర్చించే కన్నా ముందు అసలు మీరు కవిత్వాన్నే మీ భావ వ్యక్తీకరణ మాధ్యమంగా ఎందుకు ఎంచుకున్నారు? కవిత రాయాలని ఎలా అనిపించింది మీకు? కవిత్వం పట్ల నాకు ఆసక్తి కలగడానికి ముందుగా నాకు మొదట చిన్నప్పుడు పాటలంటే చాలా ఇష్టం. ఆ పాటలను బాగా నేను అభిమానించేవాడిని. అలా నేను నాలో పాడుకుంటూ గేయశైలిలో కొన్ని పదాలు రాసుకుంటూ ఉండేవాడిని. తర్వాత కవిత్వం వైపు మళ్ళిన తర్వాత నాకు ఇతర ప్రక్రియల కంటే కవిత్వమే మేలనిపించింది. అంటే భావ వ్యక్తీకరణలో సూటిగా మనసును నాటుకునేటువంటి ఒక ప్రక్రియ కవిత్వం. తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత వాటిని కొంచెం అంటే కథగా మలుచుకునే తీరులో కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ కవిత్వం అనేది సూటిగా హృదయాలను కాబట్టి నాకు కవిత్వం పట్ల ఆసక్తి కలిగింది. పైగా శ్రీశ్రీ కవిత్వంల మీద నన్ను శ్రీశ్రీ, శేషేంద్ర, తర్వాత తిలక్ వీరిని నేను బాగా అభిమానించేవాడిని. వారి కవిత్వం బాగా చదువుతూ నేను ఆ ప్రభావానికి లోనయ్యాను. ఇంకా మీరు వేరే ప్రక్రియలో చేయలేదు? వేరే ప్రక్రియ చేశాను. నా కథలు కూడా 25 దాకా వచ్చాయి, కానీ వాటిని నేనేం పుస్తక రూపంలో తీసుకురాలేదు. కానీ ఆ రోజుల్లో నా కథలు అరసం వారి పత్రికలో వస్తూ ఉండేటివి. తర్వాత ఆ మధ్య నేను మౌన హింస అని ఒక స్త్రీవాద ధోరణిలో రాసినటువంటి కవిత కూడా అది హిందీలోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యి మంచి పేరు వచ్చింది. తర్వాత కడప ఫ్యాక్షనిజం నేపథ్యంలో నేను గాయం అనేటువంటి కథ నాకు బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత వృత్తిరీత్యా నేను లెక్చర్ అయిన తర్వాత అనంతపురం వచ్చి కళ్యాణ్ దుర్గం డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు ఆ పేద విద్యార్థులు వారు పడేటువంటి అవస్థలు, చదువు కోసం వాళ్ళు పడే తపన, ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఉత్తమ విద్యార్థి ఆర్థికంగా చాలా పేదరికంతో ఉండి బాధపడుతున్న సందర్భంలో ఒక విద్యార్థిని గురించినటువంటి నా స్వానుభవాన్ని తప్పైతే క్షమించొద్దు అనేటువంటి కథ రాశాను. అది కూడా నాకు మంచి పేరు తెచ్చింది. తర్వాత ఇటీవల చేనేత జీవితాల్లోంచి ఉన్నటువంటి ఒడిదుడుకులు, వారి యొక్క జీవన విధ్వంసాన్ని గురించి తెగిన పోగు అనేటువంటి కథ రాస్తూ అది దాదాపు పూర్తి ఇంకా చేయలేకపోయినా మధ్యలో ఆగింది. మళ్ళీ ఆ కథ జోలికి ఇంకా పోలేదు. అంటే కవిత్వమే నా ప్రధానమైనటువంటి భూమిక. మీరు రాసిన కవితలు కొన్ని వినిపించి ఇప్పుడు నేను మొట్టమొదటి అంటే శ్రీశ్రీని చదివినటువంటి నేపథ్యంలో నాలో బాగా ఆవేశపూరితమైనటువంటి కవి కనిపించేవాడు. ఆ నేపథ్యంలోంచి నేను మొట్టమొదటిసారిగా ఇదా నవభారతం అనేటువంటి ఓ కవితను తొలిసారిగా పత్రికలో పడిందని చెప్పాను. ఆ కవిత ఇది: అభాగ్యుల స్వల్ప ప్రాణాలు అమాత్యులకు అల్పాహార విందుల, అనాథల ఆకలి మంటలు అధిపతులకు భోగి మంటల, చట్టాలన్నీ చుట్టలై అధికారుల నోట్లో అందంగా వెలుగుతున్న ఇదా నవభారతం, ఇదేనా మన నవీన భారతం అని తొలి కవిత అది. ఇది జగత్యాలో నుంచి వెలువడుతున్నటువంటి సాహితీ మిత్ర దీప్తిలో వచ్చిందని చెప్పాను. ఇలా ప్రారంభమైనటువంటి నా కవిత్వం తర్వాత శ్రీశ్రీ భావోద్వేగంలో భావంగా దివ్య దృష్టి అనేటువంటి, అంటే ఆయన ఖడ్గసృష్టి నన్ను బాగా ప్రభావితం చేసిన సందర్భంలో దివ్య దృష్టి అనేటువంటి కవితా సంపుటి 1981లో వచ్చింది. అది ఆ దివ్య దృష్టి ఈ శీర్షికలో ఉండేటువంటి కవిత ఇలా ఉంటుంది: ఎందరున్నారు గాంధేయులు ఈ దేశంలో, ఎందరున్నారు బౌద్ధులు ఈ ధరిత్రిలో, ఎందరున్నారు సోషలిస్టులు ఈ చరిత్రలో, నేడు నా దేశం బ్రాందీతోనే నిద్రలేస్తుంది బాపూజీ క్షమించగలవా, ఈ వ్యక్తులంతా కట్టుబాటు లేక కొట్టుకు చస్తున్నారు ఆచార్యదేవా మన్నించగలవా, సామాన్యుని సమాధులే పునాదులై భవనాలు లేస్తున్నాయి సోషలిజమా సహించగలవా, అన్నీ ఉన్న నా దేశంలో ఏమీ లేని వాళ్లే కనిపిస్తారు, దేశం నిండా నిరుద్యోగులు
పేవుమెంట్ల మీదే ఆకలి చావులు, అవినీతి భామ నగ్న నృత్యములో, అక్రమాల రాసలీలలో ఓలలాడుతున్న సామాన్యుల ప్రతినిధి ఒకడైతే నోటుతో ఓట్లను కొని సీటుతో ఆ నోట్లను గెలిచి అవినీతిని చట్టంగా మలిసి అధికార ముద్రతో ప్రవేశపెడుతున్న పాలకుడు మరొకడు. ఏ చరిత్ర క్షమిస్తుంది ఇతన్ని? ఏ వ్యక్తి సహించగలడు ఈ యుక్తిని? ఆ వ్యక్తి తిరుగుబాటు శక్తిగా రూపొందితే ఈ కలుడు కరణం కాక తప్పదు. అప్పుడే శాంతి పరిరక్షణలో సోషలిజం ఉదయిస్తుంది. సామాన్యుని కనుసన్నల్లోనే సామ్రాజ్యం నడుస్తుంది. అందుకే వేదికనెక్కిన వక్తల్లారా, వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూశారా మీరెప్పుడైనా? కళ్ళు మూసుకొని పదే పదే సోషలిజం మంత్రాన్ని స్తోత్రం చేస్తున్న సోమరిపోతుల్లారా, ఈ వ్యవస్థ గుండెల్ని తొలిచి చూశారా మీరెప్పుడైనా? రోజుకో పార్టీ మార్చ్ పెత్తనం చెలాయించే పాలకుల్లారా, మీ పార్టీల పొన్ను కర్రల కింద జీవితాలెన్నో నలిగి మలిగిపోతున్నాయి. గమనించారా మీరెప్పుడైనా? మీ సంరక్షణలో జబ్బుపడిన ఈ వ్యవస్థ రేపటికి తిరుగుబాటు చేస్తుంది. అందాక ఈ మౌనం రేపటికై జ్వలించే దావానలం. అందాక ఈ రోదన మరో ప్రపంచానికై చేసే ప్రళయ గర్జన. తప్పదిక విప్లవం, తప్పదిక విజయం. నేటి నా దివ్య దృష్టికి నూతన సృష్టి పునాది అని ఈ దివ్య దృష్టిలో చేశాను. తర్వాత శ్రీశ్రీ చనిపోయినటువంటి ఆ నేపథ్యంలోంచి నేను జ్వలనం అనేటువంటి ఒక కవితా సంపుటి తెచ్చాను. అందులో ఎక్కువగా మినీ కవితలే అక్కడ ప్రోధి చేసుకున్నాయి. ఇందులో ఒక చమత్కారమైనటువంటి కవిత నాతి చరామి అని ఉంది. నువ్వు తాళి కట్టే వేళ నేను తల వంచేది నీపై భక్తితో కాదు, నీకు వినయం నేర్పటానికి. నువ్వు నాకు 3 ముళ్ళు వేసేది నన్ను ముప్పు తిప్పలు పెట్టడానికి కాదు, నీకు ముప్పు తిప్పలు తప్పటానికి. నువ్వు నాతో 7 అడుగులు నడిచేది నేను నీ వెంట పరుగులెత్తటానికి కాదు, నీకు కలిసి నడవడం నేర్పటానికి అని ఒక చమత్కార నాతి చెరామేటువంటి కవిత. నువ్వు తాళి కట్టే వేళ నేను తల వంచేది నీపై భక్తితో కాదు, నీకు వినయం నేర్పటానికి. నువ్వు నాకు 3 ముళ్ళు వేసేది నన్ను ముప్పు తిప్పలు పెట్టడానికి కాదు, నీకు ముప్పు తిప్పడాలు తప్పటానికి. నువ్వు నాతో 7 అడుగులు నడిచేది నేను నీ వెంట పరుగులెత్తటానికి కాదు, నీకు కలిసి నడవడం నేర్పటానికి అన్నటువంటి ఈ కవిత జ్వలనంలోంచి తర్వాత అంటే ఇంతవరకు అంటే మరో ప్రపంచం కోసం కానీ దివ్య దృష్టి కానీ జలనం కానీ ఒక ఆవేశపూరితమైన కవి అందులో కవిగా నేను మీకు కనిపిస్తాను. తర్వాత ఒక నిమగ్నత, ఒక పదచిత్రాలతో కూడినటువంటి ఒక సంయమనం, తర్వాత శిల్పము, ఇవన్నీ ఉండాలి. నాదైన శైలి ఉండాలి, ఎవరిదో ఒకరి అనుకరణ ఉండకూడదనేటువంటి ఆలోచనతో తర్వాత వచ్చిన కవితా సంపుటే తుఫాను ముందటి ప్రశాంత్. ఇక్కడ నాకు చిన్న సందేహం, ఈ కవిత్వం కానీ కథారచన కానీ సృజనాత్మక ప్రక్రియలు సాధారణంగా వీటిని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఇలా రాయాలి, ముగింపు, ఎత్తుగడ ఇలా చెప్తే సరిపోదు, అది స్వతహాగా రావాలంటారు. మీరెంత మటుకు దీన్ని సమర్థిస్తారు? అంటే వాటికి కొన్ని నిర్మాణ పద్ధతులు చెప్పచ్చు, తర్వాత ఆ నిర్మాణ పద్ధతుల్లో రాసిన కవిత్వాన్ని కూడా వివరించవచ్చు. అలా వివరించినప్పుడు అదే మూసలో పోకుండా తనదైన శైలిలో కవిత్వాన్ని నిర్మించుకోవమని మేము విద్యార్థులకు చెప్తాము. అంతే తప్ప ఇదే గుడ్డిగా అనుకరించమని, అనుకరణ ఎప్పటికీ కవిత్వానికి పనికిరాదు. తనదైన శైలి ఉండాలా, తనదైన భావం ఉండాలా, అభివ్యక్తి ఉండాలా, దానికి తగినట్టు శిల్పం ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే కవిత్వంగా రాణిస్తుంది. లేకపోతే వచనం, శుద్ధవచనం ఏమైనా రాయొచ్చు. శుద్ధవచనం రాస్తే అది వార్త అవుతుంది, కథ అవుతుంది, నవల అవుతుంది, కానీ కవిత. కానీ మీరు మీ కవితలో దీనికి ఎలా సాధించారు? ఇంతకుముందు రాసిన కవితలకి ఇప్పటికీ మీరు కవిత్వ నిర్మాణంలో ఎలాంటి తేడాని మీరు పాటించారు? నేను అదే చెప్పాను కదా, అంతకుముందు మహాకవుల యొక్క వారి ఆలోచన శైలి నా మీద బాగా ప్రభావితం చేసినప్పుడు అదే శైలిలో రాయడం, నేను స్పందించడం జరిగింది. తర్వాత నా సొంత నడకను ఏర్పాటు చేసుకుని కవిత్వాన్ని బాగా అధ్యయనం చేసి మరింత లోతుగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఉదాహరణకు నేను అదో జగత్ సహోదరుడు అనేటువంటి ఒక కవిత రాశాను. అదో జగత్ సహోదరుడు అంటే అప్పుడు నేను పనిచేసే రోజుల్లో అనంతపురం జిల్లాలో తీవ్రమైన దుర్భిక్షమైనటువంటి ప్రాంతంలో ఒక ఏదో ఒక విధమైన భిన్నమైన ఆచారం ఉండేది. అక్కడ వర్షం పడని తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఊరిలో ఆ ఊరి ప్రజలు చెరువుగట్టు మీద నగ్నంగా అటువైపు నుంచి పైకి పరిగెడితే వర్షాలు పడతాయి అనేటువంటి ఒక సంప్రదాయం ఉండేదట. అది పేపర్లు చదివినప్పుడు నాకు బాధ కలిగి ఇంకా ఇటువంటి ఆటవిక దృశ్యాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి అనేసి ఒక అదో జగత్ సహోదరుడు అని రాశాను. అది కొంచెం వ్యంగ్యంగా ఉన్నా కూడా తీవ్రమైనటువంటి ఒక భావోద్వేగంలో పుట్టిన కవిత. జీవితాన్ని తడిసిన కనురెప్పల మధ్య దిగంబరంగా ఆరేసు అంటే నా గతంలో వచ్చిన పుస్తకాల్లో కవిత్వానికి ఇప్పుడు శిల్పంలో చాలా తేడా వచ్చింది. గమనించి మొదటి వాక్యం మరొకసారి వివరిస్తారా? అదే జీవితాన్ని తడిసిన అంటే జీవితాన్ని తడిసిన కనురెప్పల మధ్య
ఓకే. జీవితాన్ని తడిసిన కనురెప్పల మధ్య దిగంబరంగా ఆరేసు ఆకాశానికి పాతాళానికి మధ్యనున్న భూమి మీద నగ్నంగా పరిగెడుతున్నాను. నేనిలా అఘోరిస్తుంటే మీకు వర్షాలు కురుస్తాయని నాకు పూజలు జరిపి పొలికేకలు పెట్టకండి. ఏ దిక్కు తోచక నా జుట్టు పీక్కుంటూ ఉంటే రేగిపోయిన నా జుత్తును పీకి మీ కళ్ళకద్దుకొని మీ ఉట్లకు తాయెత్తులుగా కట్టుకోండి. అంటే అవధూతలు ఇవి అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేసినా కూడా మా స్వాములు తిన్న వీళ్ళు భావిస్తారు. అలాంటి పరిస్థితిని గురించి అర్థం కాని నా జీవితాన్ని గురించి అస్పష్టంగా నాలో నేనే గొనుక్కుంటూ ఉంటే నా చుట్టూ మూగి బ్రాకెట్ నంబర్ కోసం మీ విశ్వాసాన్ని తాకట్టుగా పెట్టకండి. అప్పుడు మట్క మహమ్మారి ఎక్కువగా ఉండేదన్నమాట. అప్పుడు ఈ సాధులు సన్యాసుల దగ్గరికి పోయేది ఆ నంబర్ కోసం ఏవో అడుగుతూ ఉన్నటువంటి సందర్భాలు. అప్పుడు ఏడవలే నవ్వేవాణ్ణి, ఏడ్పు రాక గొనిగేవాణ్ణి, నగ్నంగా నిలబడ్డ నా రొమ్ము చీల్చి ఈ గుండెను పట్టుకు చూడండి. నా నగ్నత్వానికి ప్రతీకగా మీ ముందే బగ్గున మండిపోతుంది. నా జటల్ని పాయలుగా చీల్చి పాయల్ని వెంట్రుకలుగా ఏరి చూడండి. పండిపోయిన నైరాస్యం తాలూకు రాలిపోతున్న తెల్లని బోసి నవ్వులుంటాయి. ఈ ప్రేవుల సంకీర్తనలు ఆకలి శ్లోకాలుగా మీకు వినిపిస్తాయి. నన్ను గుర్తుంచుకోండి. మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నో రూపాల్లో మీ ముందు నిలిచి మీ వెనకే మాయమైపోతుంది. నా కోసం పత్రికల్లో ప్రకటనలు చూడనక్కర్లేదు. నన్ను పట్టి తెచ్చిన వారికి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు బహుమతులు, సన్మానాలు ప్రకటించవు. కారణం, ఈ వ్యవస్థలో మీ వాడలో, మీ వీధిలో, మీ ఇరుగున పొరుగున, మీ ఊరిలో, పట్టణంలో, నగరంలో అంతటా నా విశ్వరూపమే నిండి ఉంటుంది. కనుక ఇలా అంటే కవిత్వంలో గతంలో వచ్చిన పుస్తకాలకు ఈ కవిత్వానికి ప్రధానంగా మీకు తేడా కనిపిస్తుంది. ఇంకొక కవిత చదివినిపిస్తారా ఇదే సంకలనం? ఎందుకంటే ఈ కవిత్వాల్లో మీరు ఇమేజరీ క్రియేట్ చేయడం, ఒక మూడ్ క్రియేట్ చేయడం ఇవి కనిపిస్తున్నాయి. అవును. ఇట్లా ఇంకా చూడండి, మధ్యతరగతి మందహాసం అనేటువంటి కవిత. ఒక మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుంది అంటే, తరచూ నా ఊహలు నక్షత్రాలతో పేచీపడి జలపాతాల్లోకి జారిపోతుంటాయి. వాడు చెప్తున్నటువంటి ఆత్మకథనం. తరచూ నా ఊహలు నక్షత్రాలతో పేచీపడి జలపాతాల్లోకి జారిపోతుంటాయి. నా దైనందిన కోరికలు ఆకాశ హర్మ్యాలై పరిభ్రమిస్తూ చురకత్తుల అంచులకు శూన్యరేఖలకు మధ్య ఫీడ్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు నా ఊహల రెక్కల్ని తెగ నరికేసుకుంటూ సమస్యల కావిళ్లను భుజాలకెత్తుకొని పరిష్కార గమ్యం వైపు సాగిపోదామని నా ఆకాంక్ష. కానీ నా ఆశ రేషన్ షాపు క్యూలో నిలబడ్డ కార్డు. ఇక్కడ చూడండి ప్రతీకలు. నా ఆశ రేషన్ షాపు క్యూలో నిలబడ్డ కార్డు, సిటీ బస్సు ఫుట్బోర్డులో వేలాడేటి లాకౌట్ల వద్ద, పికెటింగుల వద్ద లాఠీల వైపు సూటిగా నిలబడ్డవి. నా ఊహలు పిచ్చి కావు. నన్ను పిచ్చివాడనుకునే ఈ పచ్చ కామెర్ల వ్యవస్థకు మందు కోసం ప్రయత్నిస్తున్నాను నేను. నా ఆశలు సీతాకొక చిలుకలు కావు. చేతలు లేని మానసిక దౌర్భాగ్యానికి లోనై పిరికి పసరుతో అమృతం తాగిన తృప్తిని పొందే తత్వవేత్తలకు శస్త్రచికిత్స కోసం బయలుదేరు. కవిత్వాన్ని అక్షరబద్ధం చేయడంతోనే వింటి నారి మీద శరాన్ని సంధించడం కాదు, బలహీనత తాలూకు చేదు నిజాలు నిక్షిప్తంగా అమరి ఉన్న చోట వెలికి తీయబడలేని ఆనవాయితీలను ఆచారాల పీఠముళ్లతో కట్టిపడవేసిన నిజాయితీని కలుసుకోవాలన్న ఆకాంక్ష నాది. ముళ్లను త్రుంచి కుళ్ళును మధించి సమతాచాలలో సహజీవనం చేయాలన్న నా పట్టుదల మడింత దురతరం కావాలి. నా సత్యము రుజువై నిత్య సత్యాన్వేషణలో విజయం సాధిస్తుంది. తర్వాత మీరు రాసిన కవిత శోక నివారణ పరిష్కార మార్గంలో ఒకసారి వినిపిస్తారా? ఎందుకంటే శోక నివారణకి మీరు చెప్పిన పరిష్కారం కూడా ఒకసారి విందామని. అంటే ఇంతకంటే ఇంకా చాలా ఉంది. తర్వాత నాకు కవిత్వం పట్ల ప్రేమ కానీ మమకారం కానీ ఇవి ఉన్నప్పుడు ఎంత మమకారం అంటే అలా నేను చెప్పుకున్నాను అవిశ్రాంతం అనే కవితలో. కవిత్వము నాకు కన్నుమూత పడని జ్వరం. కవిత్వము నా కనురెప్పల మీద వాలిన ఒక నమ్మకమైన కళ. ఒక్క వాక్యం ఈ గుండె లోతుల్లోంచి పెళ్ళుబికి రావాలంటే నేనెన్ని రాత్రుల నిద్రని తాకట్టు పెడతానో వేదనలోంచి పుట్టిన ఈ కవిత్వాన్ని. అక్షరాలు వెంట రాకుంటే అడుగు ముందుకు వెయ్యలేను. అక్షర సైన్యం నా వెంట నడిస్తే చాలు, నా సర్వస్వం కోల్పోయినా లెక్క చేయను. నా శ్వాస ఆగిపోయి ఈ తెప్ప నన్ను ఏ రేవులోకి చేరవేసినా అక్కడ పచ్చని మొక్కై మళ్ళీ ప్రాణం పోసుకుంటాను. కడదాకా రాస్తాను, నా కన్నీటి తడి ఇంకిపోయేదాకా రాస్తాను అని కవిత్వాన్ని నేను ఎంతగా ఇష్టపడతానో, ఎంతగా ప్రేమిస్తాను, ఎంతగా ధ్యానిస్తాను. నా దృష్టిలో కవిత్వం అంటే ఒక ధ్యాన యోగం అని చెప్పినటువంటి కవిత్వంలో భాగం ఇది. అయితే ఇక్కడ నాకు సందేహం వస్తుంది. సాధారణంగా ఇట్లా కవిత్వాన్ని జ్వరించి పలవరించేవారు నిత్య జీవితంలో కొంచెం అందరికీ దూరంగా ఉండటము, లేకపోతే నిత్య జీవితంలో ఇతరులతో సంబంధాలలో కొంచెం, ఎందుకంటే మూడు ఎప్పుడు కవిత్వం మీద ఇటువంటి పరిస్థితిని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? దాన్ని ఎలా తప్పించుకున్నారు? నేను ఒకవైపు వృత్తి ఉద్యోగము, ఒకవైపు నా కుటుంబము, మరొక వైపు సాహిత్యము,
తర్వాత ఈ అవార్డు, ఇవి అన్నిటిని కూడా సమతుల్యంగా తీసుకొని వచ్చాను. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు కానీ నేను బాధ్యతలు పట్టించుకోలేదు అన్న ఆరోపణ నా మీద లేదు. పైగా నేను ఉద్యోగంలో ప్రవేశించే నాటికి నేను సాధారణమైన ఉపాధ్యాయుని, కేవలం నాకు ఒక డిగ్రీ మాత్రమే ఉంది. తర్వాత నేను ఒకవైపు కవిత్వం రాస్తూ అవార్డు నిర్వహిస్తూ తర్వాత పీజీ ప్రైవేటుగా రాసి మళ్ళీ పీజీ అయిన తర్వాత పిహెచ్డి నేను ప్రైవేటుగా ఎస్వి యూనివర్సిటీ అంటే ఇటు కెరీర్ పరంగా కూడా నేను ఎక్కడ అశ్రద్ధ చేయలేదు. అంటే ఒక సామాన్య ఉపాధ్యాయుడు డిగ్రీ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేసి అంటే రిటైర్డ్ అయిన సందర్భాన్ని కూడా నేను ఎక్కడ కూడా అశ్రద్ధ చేయలేదు. తర్వాత కుటుంబం కూడా ఎప్పుడు కూడా అంటే కుటుంబం కూడా నా కవిత్వానికి బాగా ప్రోత్సహించింది. ముఖ్యంగా మా అవార్డుకు వాళ్ళు కానీ అండదండలు లేకపోతే నీ అవార్డు ఇంతకాలం జరగదు. కాబట్టి నేను అటువంటి సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ ఎప్పుడు రాలేదు. కాకపోతే ఒక వయసుతో పాటు వచ్చినటువంటి కొంత నైరాస్యం వల్లనో కానీ తర్వాత ప్రపంచీకరణ వచ్చిన మార్పులు కానీ మానవ సంబంధాల మధ్య ఉన్నటువంటి భేదాలు కానీ సాహిత్యంలో ఈనాడు చాలా బలంగా పనిచేస్తున్నాయి. ఒకప్పుడు 88లో నేను స్థాపించిన అవార్డుకు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, పిలిస్తే చాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిచి మెసేజ్లు పెట్టి ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసినా కూడా అందరూ కూడా వాళ్ళ జీవన వ్యాపకాల్లో పూర్తిగా నిమగ్నమై ఏదో కాదని లేక అట్లా వచ్చి అట్లా పోతున్నారు. అందువల్ల నేను ఇప్పుడు కవిత్వం అవార్డు సభలు నిర్వహించాలంటే నాకు చాలా కష్టమైపోయింది. అయినప్పుడు ఈ కష్టాన్ని, నా ఇష్టాన్ని ముందర ఆ కష్టాన్ని లెక్క చేయకుండా నేను ఈ కవిత్వాన్ని ఇప్పుడు ఎవ్వరు కూడా ఒకే వ్యక్తి 30 సంవత్సరాలు ఒక అవార్డును నిర్విరామంగా నిర్వహించిన సందర్భాలు 2 రాష్ట్రాల్లో కానీ ఎక్కడా లేవు తెలుగు వాళ్ళలో. అయితే మీరు ఇందాక పదం వాడారు, వయసు వల్ల వచ్చిన నైరాశ్యం. ఇలాగా అంటే ఈ మానవ సంబంధాలు దెబ్బతినడంతో రచయితల మధ్య కూడా ఈ మధ్య ప్రాంతీయ భేదాలు ఒకటి రావడం, తర్వాత ఇంకేం చేస్తారు స్థానికతను ప్రధానంగా చెప్పాలనడం. అంటే రాయలసీమల గురించి రాయి, మన వెనుకబాటుతనాన్ని గురించి రాయి, మన పేదరికాన్ని గురించి రాయి, మన కరువును గురించి రాయి అని కొంతమంది రచయిత. కానీ అది నిజమే, మనం పుట్టిన నేల, మనం నిలబడిన నేల, మనం నడుస్తున్న నేల గురించి రాయాలి. అటువంటి సందర్భాల్లో క్షతగాత్రం అనేటువంటి కవితా సంపుటి తెచ్చాను నేను. అది మా అప్పులేమో ఊటబావులు, మా ఆదాయం ఎండమావులు, మా రెప్పల కింద జలాశయాలు, మా రెక్కల కింద అగాధాలు, నాగేటి చాళ్లలో ధారపోసిన స్వేదం మట్టి పొత్తిళ్లలో ఇంకిపోయి అగ్నిశ్వాసగా మారిపోతున్నప్పుడు ఈ గుండెల్లో గుణపాలు దించినంత దుస్సహమైన బాధ. కంకి మీద గింజ కనిపిస్తే చాలు మా అరచేతుల్లోకి అన్నం ముద్ద చేరినంత సంతోషం. మట్టి పొరల్లోంచి అంకురం మొలకెత్తుతున్నప్పుడు తప్పిపోయిన మా పసివాడు మా ఇంటికి చేరుకున్నంత ఆనందం. ఇది పిరికివాడి స్వర్గం, ఇది శరణార్థుల శిబిరం, ఇది ఎండిన నేల, ఎడారి ఉపరితలం. ఇది సంక్షోభ సీమ అనేటువంటి కవిత, దీర్ఘ కవిత. ఇది నా క్షతగాత్రం కవితా సంపుటిలో ఉంది. అంటే 2003లో ఈ ప్రభుత్వం నన్ను జాతీయ కవి సమ్మేళనానికి, అంటే ఆకాశవాణి నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం జనవరిలో జరుగుతుంది, అప్పుడు నన్ను తెలుగు కవిగా పంపిస్తే గుజరాత్లో ఉన్నటువంటి ఆ గాంధీ పుట్టిన ఊరిలో అక్కడికి పోయానమాట. అక్కడికి పోయి ఆ తెలుగు కవితగా నా వాణి, నా ప్రాంతీయ వాణి, నా ప్రజలు పడే, సీమ ప్రజలు పడే ఆవేదన నేను అక్కడ వినిపించాను. తర్వాత అది కవితా సంపుటిగా కూడా వచ్చింది. నాకు మరొక సందేహం వస్తుంది. ఒక రచయిత తన ప్రాంతానికి పరిమితమైతే అతను ఒక విశ్వజనీయతను, సార్వజనీయతను కోల్పోయే అవకాశం ఉంది కదా. కరెక్టే. ప్రపంచానికి చెందినవాడు, అదే విశ్వనరుడు అని జాషువా అన్నాడు, అది కరెక్టే. కానీ మన వెనుకబాటుతనాన్ని, మన ప్రాంతీయతను కూడా చెప్పాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చెప్పాలా, పాలకులకు కనువిప్పు కలిగించాలా అన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం. కవిత్వం రాజకీయం అయిపోతుంది. కవిత్వము రాజకీయం కాదు, కానీ ప్రజల వేదన పసిగట్టిన వాడు కవే కదా, కవి నుంచే రావాలి, అప్పుడే రాజకీయ నాయకులు చేరుతుంది. మా రాజకీయ నాయకులు ఏం పట్టించుకోరు. వాళ్లకు కనువిప్పు కలిగించడానికి, వాళ్లకు ఒక మన ఆ సమస్యల పట్ల అవగాహన కలగడానికి రచయితలే ముందుండాలి. కాబట్టి ఇప్పుడు అవసరాలకు తోడు అది కూడా అవసరమే, కానీ అదే ప్రధానమేం కాదు. తర్వాత మీరు మీ నిత్య జీవితంలో అనేక బిజీ పనులు, ఈ కవిత్వం ఎప్పుడు రాస్తారు, ఏ సమయంలో రాస్తారు? చాలామంది అంటుంటారు నా కవిత్వం రాసే తీరిక లేదు, నాకు టైం ఉండడం లేదు, నా ఉద్యోగం బిజీ అంటే నేను ఎప్పుడూ ఒప్పుకోను. ఈ దాదాపు 19 గంటలు మనము నిద్రించక ముందు 19 గంటలు పని చేస్తాం. 19 గంటల్లో కనీసం రాత్రి 1 గంటన్న కవిత్వానికి, సాహిత్యాన్ని చదవడానికి, రాయడానికి ఉపయోగించుకోకపోతే ఎట్లా? అందువల్ల నేను ఎప్పుడు కూడా, అంటే ఉద్యోగం
ఉద్యోగం చేసే రోజుల్లో 7 గంటలకు ఇంటికి వచ్చినా 8కి భోంచేసి దాదాపు 11 వరకు నేను చదువుకోవడం రాసుకోవడం ఇప్పటికీ అదే నేను. కాబట్టి నా కవిత్వం రాసేదానికి టైం లేదు, నాకు చదివేదానికి టైం లేదంటే నేను ఒప్పుకోను. టైం అనేది మనం కేటాయించుకోవాలి. రాసిన కవితల్లో మగ్గం బతుకు మీకు చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే మగ్గం బతుకులో కవితలు మీ హృదయ లోతుల్లోంచి వచ్చినటువంటి సంవేదనలు. ఆ మగ్గం బతుకు సృజించడానికి వెనక ఉన్న నేపథ్యము, దాని గురించి చెప్తూ ఇతర కవులను సాధారణంగా ఒక కవి తన కవితలు తప్పించి మరొకరి కవితలు చదవరు అని ఒక కామెంట్ ఉంది. సో ఇతర కవుల కవిత్వాల్ని మీరు విమర్శించిన విధానము, దానికోసం పాటించినటువంటి ప్రామాణికాలు వివరిస్తారు. మగ్గం బతుకు రాయడం వెనక నా జీవితం ఉంది, నా జీవిత అనుభవం ఉంది. చేనేతకారుల జీవన విధ్వంసం ఉంది, బ్రతుకు తెరువు కోసం చేసే పోరాటం ఉంది. ఇవన్నీ మిళితం చేసుకొని స్వానుభవాన్ని మేళవించి రాసినటువంటి దీర్ఘ కావ్యమే మగ్గం బతుకు. తొలిసారిగా చేనేత మీద వచ్చినటువంటి ఒక దీర్ఘ కావ్యంగా దీని విమర్శకులు కూడా అభినందించారు. అంటే కవిత్వం ప్రారంభించినంటే ప్రారంభ వాక్యం మొదలుకొని చివరి వరకు మగ్గం బతుకు మొదలు పెడితే చివరి వరకు మన కనురెప్పలు వాటిని చదువుకుంటూ ఎక్కడో చివరిలో ఆగిపోతాయి. అది ముఖ్యంగా దీర్ఘ కవిత్వానికి ఉండే లక్షణం. దీర్ఘ కవిత్వం ఎప్పుడు కూడా పేలవం కాకూడదు, వచనం కాకూడదు, ధారగా సాగి. అటువంటి అన్ని లక్షణాలు మగ్గం బతుకులో ఉన్నాయని విమర్శకులు పేర్కొన్నటువంటి సందర్భాలు కూడా. ఇది నా జీవితం, నా తల్లిదండ్రుల జీవితం, నా చుట్టూ ఉన్న జీవితం, నా బంధువుల జీవితం కలిసి మగ్గం బతుకుగా రూపొందింది. అది ఎలా మొదలవుతుందంటే, ఇది మా యథార్థ కథ, చేనేత చిత్రపటంలో విరిగిన మగ్గం వ్యధ. ఈ వాక్యాలతో మొదలవుతుంది, చివర కూడా ఈ వాక్యాలతోనే అది ముగింపోతుంది. ఈ విధంగా సాగినటువంటి ఈ కవిత్వంలో చేనేత మీద వచ్చినటువంటి అంటే ప్రభుత్వ పరంగా అందనటువంటి సాయం కానీ, తర్వాత అనేక చట్టసభల్లో కూడా వాటికి బడ్జెట్ కేటాయింపు లేకపోవడం కానీ, అనేక కమిషన్లు కూడా వేసినా కూడా వాటికి సరైన చేనేత కార్మికుడికి న్యాయం జరగకపోవడం గురించి కానీ ప్రధానంగా ఈ మగ్గం బతుకులో నేను చెప్పడం జరిగింది. అందులో కొంత భాగం, నడుములోతు గుంటలో నీరసంగా దిగబడిపోయి శక్తినంతా కూడదీసుకొని మా అమ్మ పావుకోళ్లను తొక్కుతూ ఉంటే ఓ అనార్కలి ఆకలి గీతం ఆమె పాదాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం నేను చూశాను. లాకల మధ్య బందీ అయిన పడుగు పేకల్ని చిక్కుదీసి సాపు చేస్తూ సుతారంగా కదిలే ఆ చేతివేళ్ల సౌందర్యానికి తాజ్మహల్ సౌందర్యమే తలవంచి నిలబడిన దృశ్యాన్ని నేను చూశాను. అంటే మా అమ్మ మగ్గం నేస్తున్నప్పుడు స్వయంగా చూసిన దృశ్యం. పుస్తకాల సంచిని అటక మీదికి విసిరేసి గోనె సంచిని భుజాన వేసుకుని వేలాడదీసుకుని కళ్ళు నులుముకుంటూ కడుపు రుద్దుకుంటూ పెంట దిబ్బల్లోని పాలకవర్ల వేట కోసం బయలుదేరిన మా బాలచంద్రులకు ఉదయసూర్యుడు గొడుగు పట్టి స్వాగతం చెప్పే సన్నివేశాన్ని నేను చూశాను. అంటే మా ఈ చేనేత కార్మికుల పిల్లలకు చదువు లేకపోవడము, వాళ్ళు ఈ పేవు వెంట్ల మీద తర్వాత దిబ్బల మీద ప్లాస్టిక్ కవర్లు ఏరుకొని జీవనోపాధి చేసుకోవడం అనేది సన్నివేశం ఇది. నడుము వంగకపోయినా రాట్నం వద్దనే కూలబడిపోయి అలవాటుగానో పొరపాటుగానో కండెకు బదులుగా కదురుకు గుండెను కుచ్చి తిప్పుతూ చావు గడపలో అడుగు పెడుతున్న మా అవ్వను చూసి అది ఉద్రేకమో ఉన్మాదమో అర్థం కాని స్థితిలో నేను నిలబడిపోయాను అను ఒక సన్నివేశాన్ని నేను చెప్పడం జరిగింది. ఈ కవితని మీ ఆటోబయోగ్రఫికల్ కవితగా మనం భావించచ్చా? తప్పకుండా. ఎందుకంటే కవిత్వం ఎప్పుడు జీవితాన్ని ప్రతిబింబించాలి, తర్వాత జీవితపు లోతుల్ని సామాన్యులకు కూడా తెలియజెప్పే సందర్భాలు కూడా ఉండాలి. అందువల్ల నా మగ్గం బతుకు నాకు మంచి పేరు వచ్చింది. ఈ మగ్గం బతుకు కావ్యం మీద 2 యూనివర్సిటీలో విద్యార్థులు ఎంఫిల్ తీసుకున్నారు. టోటల్గా నా కవిత్వం మీద కూడా ఒక అబ్బాయి పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నారు. ఇతర భాషల్లో కూడా అనువాదమైంది. వీవర్స్ అండ్ లూమ్స్ పేరుతో డాక్టర్ రమేష్ నారాయణ గారు ఎంతో ఇష్టంగా ఆయన అనువాదం చేశారు. తర్వాత ప్రఖ్యాత హిందీ విమర్శకులు కవి అయినటువంటి డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్ గారు ఖర్గేకి జిందగీ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. మగ్గం బతుకు ముఖ్యంగా ఏమిటంటే, మగ్గం బతుకు అనేటువంటి ఈ కావ్యాన్ని రాష్ట్రంలో ఎక్కడైతే చేనేత కార్మికులు అక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా ఆవిష్కరించుకున్నారు. అన్ని ప్రాంతాలకు నేను వెళ్ళలేక, కొన్ని ప్రాంతాల కంటే చీరాల పట్టుకుంటే అంటే ఎక్కడ చీరాల కానీ, తర్వాత ధర్మవరం కానీ, తర్వాత నెల్లూరు దగ్గర అటువంటి ప్రాంతాల్లో కానీ అన్ని చోట్లకు నేను వెళ్ళి ఆ ఆవిష్కరణ సభలో నేను పాలు పంచుకోవడం జరిగింది.
తెలుగు సాహిత్య ప్రపంచం ఈ మగ్గం బతుకుని ఎలా స్వీకరించింది? పత్రికల్లో కానీ ఇతర చోట్ల కానీ దీని గురించి విమర్శలు చాలా బాగా వచ్చాయి. మగ్గం బతుకు మీద వచ్చిన సమీక్షలు కానీ అభిప్రాయాలు కానీ వచ్చిన వ్యాసాలు కానీ చేస్తే మళ్ళీ ఒక పెద్ద గ్రంథంగా వస్తుంది. అటువంటి ప్రయత్నం చేయమని చాలా మంది అంటున్నా కూడా నేను ఇంకా కొంచెం టైం తీసుకొని చేద్దాం అనుకున్నాను. మగ్గం బతుకుని నాకు మంచి అంటే మన పుట్టపర్తి నారాయణచార్యులు అంటేనే మామూలు శివతాండవము, జాషువా అంటే గబ్బిలము, తర్వాత శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం గుర్తు వచ్చినట్టుగా ఈరోజు రాధయ్య అంటే మగ్గం బతుకు కవిగానే. కాబట్టి అది నాకు జీవితాన్ని ఏ జీవితంలోంచి నేను వచ్చానో, ఏ స్వానుభవంలోంచి నేను అనుభవించి వచ్చానో ఆ జీవితానికి న్యాయం చేశాను అన్నటువంటి ఈ విమర్శల గురించి చెప్తారా? ఇంకా విమర్శ అంటే నేను మొదట కవినే బేసికల్గా, కానీ ఈ 30 ఏళ్ళ నుంచి అవార్డుకు వచ్చిన పుస్తకాలన్నీ చదివి నా వ్యక్తిగతంగా నేను లైబ్రరీలో చదువుకున్న పుస్తకాలన్నింటినీ నేను కొంత వీటిని అంటే నేను పిహెచ్డి అయిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. అంటే కవిత్వంలో వస్తు వైవిధ్య విశ్లేషణ, వస్తువును తీసుకోవడం ఎలాగా, ఆ వస్తువును తీసుకున్న వస్తువును కవిత్వం చేయడం ఎలాగా, ఆ కవిత్వం చేయడంలో భాగంగా ఒక వస్తువును ఏ కవులు ఏ విధంగా వర్ణించారు అని చెప్పడంలో చెప్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన కలిగి మొట్టమొదట కవిత్వం ఓ సామాజిక స్వప్నం అనే పేరుతో ఒక సంపుటి తెచ్చాను. అందులో దాంట్లో ఎక్కువగా అంటే చేనేత, మగ్గం మీద ఏ కవులు రాశారు, అలాగే చాకలి, మంగలి, కుమ్మరి మొత్తం వృత్తుల మీద తీసుకున్నాను. ఆ వృత్తుల మీద ఎటువంటి కవి అంటే ఆ వ్యాసం అంటే 100 వ్యాసాలు 4 సంపుటాలుగా వచ్చాయి. ఒక్కొక్క సంపుటిలో కనీసం 300 కవితలు నేను ఉదహరించాను. 4 దాంట్లో 1200 కవితలు ఉదహరించాను. అలా ఆ కవిత్వం అంతా చదివితే అంటే ఒక వస్తువును తీసుకొని భిన్నమైన కవులు ఎలా ప్రదర్శించారో చెప్తే మిగతా చదివిన పాఠకుడు కూడా ఆ వస్తువు మీద కవిత్వం రాసినాడు. అలా రాసి మళ్ళీ నాకు వినిపించాడు. అంటే మేము ఈ విధంగా చెప్పాను. ఒక మరణం కావచ్చు, ఒక దుఃఖం కావచ్చు, ఒక జీవితం కావచ్చు, అట్లా ఆ ఒక వస్తువును తీసుకొని ఇది సార్ మీరు చెప్పారు, ఇది మేము ఇలా రాసాం, ఆ కవుల కవితలు చదివిన తర్వాత మేము ఇలాగా స్పందన పొందాం, ఒక పేపర్ బాయ్ని గురించి కానీ అలా సందర్భాలు కానీ నాకు చాలా మంది ఫోన్లు చేసి కవితలు వినిపించారు. అప్పుడు నాకు చాలా తృప్తి అనిపించింది. ఒక ప్రఖ్యాత ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసరే ఒక సభలో మాట్లాడుతూ ఒక యూనివర్సిటీ చేయాల్సిన పని ఒక సామాన్యమైనటువంటి ఒక లెక్చరర్ చేశాడు, ఆయన రాధయ్య చేశాడు అది. కాబట్టి ఇది ఉత్తమ గ్రంథంగా నేను ప్రతిపాదించాను అని ఒకానొక అవార్డు సభలో ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించినప్పుడు ఆయన అభిప్రాయం చెప్పి నాకు ఆ అవార్డును ఆయన చేతుల ద్వారా అందించారు. కాబట్టి నాకు అంటే కవిగా, విమర్శకునిగా, ఉమ్మడి సిట్టి సాహిత్య అవార్డు వ్యవస్థాపకునిగా నాకు చాలా నేను చేసింది కవిత్వపరంగా చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ నేను రోజుకు కనీసం అంటే వేరే వ్యాపకం లేదు. నేను విశ్రాంతి పొందిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత పూర్తిగా నా సమయాన్ని అంతా కూడా కవిత్వానికి కేటాయించున్నాను. తర్వాత ఈ అవార్డు కార్యకలాపాలకు కేటాయించుకున్నాను. అంటే 25 సంవత్సరాలు, నేను 33 సంవత్సరాల వయస్సులో అవార్డును ప్రారంభించిన అవార్డును 25 సంవత్సరాలు అంటే నాకు 58 ఏళ్లలో నేను రిటైర్డ్ అయినప్పుడు 25 సంవత్సరాలు అయినాయి. 25 ఏళ్ళు ఖచ్చితంగా నిండినాయి. దానికి రైతోత్సవ సభలు జరిపి ఇంకా దాన్ని నేను ఇంకా ఆర్థికంగా కూడా నా జీతంలోంచి పెట్టినటువంటి నా అవార్డు నేను పెడుతూ వచ్చాను. తర్వాత పెన్షన్లో కొంచెం నేను ఆర్థికంగా ఇబ్బంది పడతాననే ఉద్దేశంతో తర్వాత కొనసాగించలేను అనేటువంటి సందేహం నాకు వచ్చి నేను అదే సభాముఖంగా ప్రకటిస్తే, కానీ అందరు కూడా దాన్ని ఒప్పుకోలేదు. లేదు, అటువంటి అవార్డు ఉండాలా, నిష్పక్షపాతంగా కవిత్వానికి తూచేటువంటి అవార్డు అది, దాన్ని మేము కోల్పోలేము. చాలా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు కానీ ఇవన్నీ మాకు లెక్కలేకలేదు, ఉమ్మడి సిట్టి అవార్డు ఉండాలా అనేసి అందరూ ఏకస్వరంతో నన్ను అవార్డును ఆపవద్దని కోరడంతో, అలా ఒకవేళ మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే మేము అవార్డును మేము నడిపిస్తాం అనేటువంటి ఆలోచన కూడా అందరూ నాకు చెప్పడంతో దాన్ని ఇలా ముందుకు తీసుకొని పోయి ఇప్పుడు 29వ అవార్డు నేను ప్రకటించాను. వచ్చే సంవత్సరం అంటే 2018లో అవార్డు త్రిదశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించబోతుంది. తర్వాత భవిష్యత్తు ఎలా ఉందో దాన్ని, నా ఆరోగ్యము, తర్వాత నా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోగలిగితే పర్వాలేదు అని అనుకుంటున్నాను. మీరు దాదాపుగా ఒక 3 దశాబ్దాల కవిత్వాన్ని, ఎమర్జింగ్ ట్రెండ్స్ కానీ, కొత్త కవులు రాయడం కానీ మీరు దగ్గరగా విశ్లేషిస్తూ వచ్చారు. తప్పకుండా. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక కవిత్వం గురించి కానీ, ఆధునిక కవుల గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం వస్తున్న కవిత్వం గురించి మీ అభిప్రాయము, ఆధునిక కవులకు మీరు ఇచ్చే ఒక సలహాలు? కవులకు సలహాలు, సూచనలు ఇచ్చే స్థితిలో నేనున్నా లేకపోయినా స్వీకరించే స్థితిలో అయినాడు కవులు లేరు. కాబట్టి దాదాపు ఇప్పుడు కవులందరూ
కొందరు ఎవరు రాసిన కవిత్వం వాళ్ళకి గొప్పగానే కనిపించవచ్చు. కానీ ఏంటంటే చిత్తశుద్ధితో ఒక పట్టుదలతో అధ్యయనాన్ని, అంటే ప్రస్తుతం వచ్చేటువంటి కవిత్వాన్ని ఎప్పటికప్పుడు చదువుకుంటూ అధ్యయనం చేస్తూ ముందుకు పోతే కవిత్వం చాలా బాగుంటుంది, మంచి కవిత్వం రాయగలరు. ఈ మధ్య ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చే కవిత్వాన్ని కూడా నేను ఎక్కువ చదువుతుంటాను. చాలామంది యువకుల్లో ఆ మెరుపు ఉంది, కానీ ఆ మెరుపుని ఎంతవరకు ముందుకు తీసుకుపోగలరు అన్నటువంటి సంశయం కూడా నాకు కలుగుతూ ఉంటుంది. ఆ విషయంలో నేను చాలామందికి చెప్తూనే ఉంటాను, ఇలా చేయండి, ఇలా ఉంటుంది, ఇలా రాయాలా, ఈ సవరణ చేసుకోమని చెప్తారు. కొంతమంది ఏమో సహృదయతో స్వీకరిస్తారు, మరి కొంతమంది ఏమో అది స్వీకరించలేక మౌనంగా ఉండిపోతారు. కాబట్టి ఒకరికి చెప్పే కంటే నేను చేయడంలో చిత్తశుద్ధి చేయాలా, అది ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రణాళికంగా నేను ముందుకు పోతున్నాను. మరి ఈ మాండలికంలో కవిత్వ రచన గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు మాండలికంలో రాసినట్టు లేదు. కవిత్వం అనేది ఒక ప్రత్యేకమైన భాష. మనకు మాండలికం ఉండొచ్చు, మన నుడికారాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ మాండలికం ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక ప్రాంత మాండలికం ఇంకో ప్రాంతానికి అర్థం కాదు. మాండలికం వచ్చినప్పుడు కవిత్వానికి శిల్పం ఒదగదు అనినటువంటి, అందువల్ల నేను మొదటి నుంచి మాండలికానికి విముఖంగానే ఉన్నాను. కానీ మాండలికంలో కథలు బాగా రాయొచ్చు, నవలలు బాగా రాయొచ్చు, ఆ ప్రాంతీయ పలుకుబలను బాగా చూపించవచ్చు. కవిత్వంలో అలా చూపించడానికి కష్టం. ఒకవేళ చూపించి రాసినా కూడా మళ్ళీ కింద ఫుట్ నోట్స్ ఇస్తే తప్ప పాఠకులకు అర్థం కాదు. కాబట్టి అంత ఇబ్బంది ఎందుకు? ఆ సౌలభ్యం కోసం మన స్వేచ్ఛగా, అంటే మామూలు నుడికారంలోనే ప్రజలు మాట్లాడే వ్యవహార భాషలోనే కవిత్వం రాసుకుంటే పోతుంది. అది గ్రాంధిక భాషగా ఉండకూడదు, పండిత భాషగా ఉండకూడదు, సరళమైనటువంటి భాష, అందరూ మాట్లాడుకునేటువంటి భాషగా ఉండాలా అని నా భావం. తర్వాత మనం కార్యక్రమం ముగించే ముందు ఈ కవిత ద్వారా ప్రజలు నన్ను గుర్తుపెట్టుకుంటారు, భావితరాలు నన్ను గుర్తిస్తాయి అనేటువంటి ఒక కవితను వినిపిస్తాను. ఇంతవరకు నేను కవిత్వపరంగా 8 కవితా సంపుటాలు వచ్చాయి, విమర్శపరంగా 4 పుస్తకాలు వచ్చాయి. తర్వాత నా అభిమానులు, మిత్రులు కలిసి ఈ అవిశ్రాంత కవితామూర్తికి అక్షరాభిషేకం అనేటువంటి ఒక ప్రత్యేక సంచిక కూడా తెచ్చారు. తర్వాత ఇటీవల ఒక కొత్త ప్రతిపాదన, అంటే నేను ఈ కవిత్వం మీద, వస్తు వైవిధ్యం మీద వరుసగా 4 పుస్తకాలు తీసుకురావడము, అవి ఇప్పుడు కవిత్వం రాసే వాళ్ళకి కానీ, పరిశోధకులకు కానీ, తర్వాత విద్యార్థులకు కానీ చక్కగా ఉపయోగపడతాయి కవిత్వం అంటే. ఇంకా ఇప్పుడు నేను రాయబోయేటువంటి ఈ విమర్శ గ్రంథం మాత్రం ఒక కవి యొక్క జీవితాన్ని, అంటే అతను ఎలా ప్రారంభించాడు, అతని నేపథ్యం ఏమిటి, ఎలా ప్రారంభించి ఎలా ఆయన సాగిపోతున్నాడు, తర్వాత మొదటి పుస్తకానికి 2వ పుస్తకానికి వచ్చిన వైవిధ్యం ఏమి, తర్వాత 4వ పుస్తకానికి, అట్లా వరుసగా, అంటే దాదాపు 25 ఏళ్ళు కవిత్వంలో ఉన్నటువంటి ఒక సీనియర్ కవిని తీసుకొని అలా ఇప్పుడు నేను మొదటి సంపుటిగా అవగాహన అనే పేరుతో మొదటి సంపుటి చేస్తున్నాను. ఇవి 3 సంపుటాలు, అంటే 50 మంది కవుల కవిత్వాన్ని నేను నా వద్ద ఉన్న పుస్తకాల లభ్యతను బట్టి 50 మందిని ఎంపిక చేసుకున్నాను. అలా వరుసగా రాసుకుంటూ వచ్చి 3 సంపుటాలుగా తీసుకురావాలని. ఇది ఒక కవిని గురించి సమగ్రమైన అవగాహన కలిగించడానికే. ఇప్పుడు శ్రీశ్రీ అంటే కేవలం ఒక మహాప్రస్థానమే కాదు, అతను రాసినటువంటి ఇతర పుస్తకాలే ఉండే కవిత్వ పరంగా. అలా జాషువా అంటే ఒక గబ్బిలమే కాదు, మిగతా ఏమున్నాయి. రాధయ్య అంటే ఒక మగ్గం బతికే కాదు, మిగతా ఎప్పుడు అతని కవిత్వ ప్రస్థానం మొదలైంది. 78 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కవిత్వం ఎంత, ఆ కవిత్వంలో వాడి ప్రస్థానం ఎలా సాగింది, వారి భావవైవిధ్యం ఏమన్నా ఉందా, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ నేను ఈ విమర్శ చేస్తున్నాను. ఇంకా త్వరలో మరి ఒక కవితా సంపుటి కూడా తీసుకురావాలన్నటువంటి ఆలోచన కూడా నాకు ఉంది. కాబట్టి రాధే అంటే నాకు మగ్గం బతుగా ముద్దపడిపోయినందుకు నాకు సంతోషం. ఎందుకంటే ఒక కవిత్వంతో ఒక కవికి గుర్తింపు రావడం అనేది చాలా గొప్పది. అలా రాయాలనేటువంటి నేను యువకులను కూడా భావిస్తున్నాను. కవిత్వాన్ని ఆషామాషి వ్యవహారంగా ఎప్పుడు రాయకూడదు. కవిత్వం ఏదో పండుగ అప్పుడు, తర్వాత ఏ సందర్భాల్లో రాయడమే ప్రధానం కాదు. కవిత్వం అనేది జీవితంలో మమేకమై రాసినప్పుడే, కవిత్వంలో జీవితంలో భాగమైన రాసినప్పుడే ఉత్తమ కవిత్వం వస్తుంది. కవిత్వాన్ని తేలిగ్గా చూడవద్దు అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కవిత్వం మీకు ఏమిటి, మీ జీవితంలో కవిత్వం ఏమిటి అని చెప్పిన కవితని మీరు ఒకసారి వినిపిస్తే మరోసారి మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు సంక్షోభ సీమ అనేది నాకు, అంటే జాతీయ కవి సమ్మేళనంలో నేను చదివినటువంటి ఒక కవితలో కొన్ని వాక్యాలు. కఠిన పాషాణాలు సైతం కమనీయ శిల్పాలుగా ఒదిగిన వేదభూమి నా సీమ,
కృష్ణరాయల కీర్తి సిరులతో అన్నమయ్య సంకీర్తన జరులతో తెలుగు తేజం ఇనుమడించిన సీమ. దాన ధర్మాలకు పేరెన్నికే కాదు, అసమాన ధైర్య సాహసాలతో తిరుగుబాటును లేవదీసి ఊరికొయ్యకు ఉయ్యాలలోగిన సీమనాది. పెన్నేటి పాటలు, కాలజ్ఞాన తత్వాలు, వేమన పద్యాలు, శివభారత క్రాణాప్రతాప చరిత్రలతో శివతాండవ నృత్యం సల్పిన సీమనాది. అది తిరిగిరాని గత వైభవం, మరపురాని మనోహర స్వప్నం. నా సీమ వర్తమాన చరిత్ర జీవరసం ఇంకిపోయిన మట్టి చరిత్ర. నేతల నిర్లక్ష్యం చూపుల్లోంచి చేజారిన గాజు పాత్ర. ఈ సీమ విషాద పర్వములో అలుక్కుపోయిన పిచ్చి భ్రమలున్నాయి. ఉగ్గబట్టుకున్న దుఃఖములో అర్థాలకు లొంగని భాష్యాలున్నాయి. కుదించుకుపోయిన మనస్తత్వములో తడిచూపుల మౌన పరామర్శలున్నాయి. అంటించుకున్న చిరునవ్వుల్లో ఆరిన రక్తపు మరకలున్నాయి. దురదృష్టము, దుర్భర దారిద్ర్యము కలిసి సహజీవనం చేస్తాయి ఇక్కడ. తాజా వార్తల ప్రత్యక్ష వ్యాఖ్యానములో రగులుతున్న హిమజ్వలనం ఈ సీమ జీవితం. సంక్షోభ సీమ, రాయలసీమ విషాద చరిత్రను గానం చేసిన సీమగా నేను ఈ కవిత్వంలో వివరించాను. డాక్టర్ రాధయ్య గారు, తెలుగు సాహిత్యాభిమానుల తరఫున మీకు బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం మరో రచయిత విశిష్టమైన సృజన స్వరంతో మీ ముందుకు వస్తాను. కస్తూరి మురళీకృష్ణ.